ఆదరించింది కాబట్టి ఈ అపూర్వమైన గెలుపు. చాలా మంది చాలా రకాల మాటలు అన్నారు, సెటిలర్లు అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఈరోజు టీఆర్ఎస్ హైదరాబాద్లో నమోదు చేసుకున్న ఈ విజయంతో మొత్తంగా మా గెలుపు పరిపూర్ణమైంది. టీఆర్ఎస్కు సార్వజనీనమైన ఆమోదం ఉందనేది మళ్ళొకసారి ఖరారైంది. మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో తూచా తప్పకుండా నిలబెట్టుకుంటాం. అందులో ఈసన్ మాత్రం అనుమానం కూడా ఎవరికి అవసరం లేదు. టీఆర్ఎస్ ఏ రకంగానైతే కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా గత 19 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉందో, మా పెద్దలు పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇదే పరంపర కొనసాగిస్తూ తప్పకుండా భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు కోరుకున్న హైదరాబాద్ నగర నిర్మాణానికి అందరం కూడా పూర్తి స్థాయి నిబద్ధతతో త్రికరణ శుద్ధిగా పని చేస్తామని, ఈ విజయం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమర్థతకు, కార్యదక్షతకు, పరిపాలన మరి తీరుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇచ్చిన దీవెనగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇప్పటిదాకా ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణలో విజయవంతంగా గెలుస్తూ వచ్చినాం. ఈరోజు మళ్ళొకసారి చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ అంటే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి అని మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వానికి ఎంత పెద్ద ఎత్తున ఆమోదం ఉందో, కేసీఆర్ గారిని ప్రజలు ఏ స్థాయిలో విశ్వసిస్తా ఉన్నారో దీన్ని బట్టి మళ్ళొక్కసారి ఖరారైంది. సవినయంగా, సంతోషంగా, సగర్వంగా మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ శిరస్సు వంచి ఇంత అపూర్వమైన విజయాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయం, తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మేము ఏదైతే మాటలు చెప్పామో గ్రేటర్ హైదరాబాద్ మేనిఫెస్టోలో వాటన్నిటికీ పూర్తిగా తప్పకుండా కట్టుబడి ఉంటామని విజ్ఞప్తి చేస్తాం. అల్టిమేట్గా మేము ఆనాడే స్పష్టంగా చెప్పినాం, మేము విజయాలు సాధిస్తే పొంగిపోయే వాళ్ళం కాదు, అపజయాలు వస్తే కుంగిపోయే వాళ్ళం, అంతకంటే కాదు. ఎదిగిన కొద్దీ ఎదగాలని మా అధ్యక్షులు కేసీఆర్ గారు మాకు చెప్పారు. సవాళ్లు విసిరిన వాళ్ళు, పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు, ప్రజలకు తెలుసు ఎవరు సవాళ్లు విసిరారో. ఇది వారి వ్యక్తిగతమైన విఘ్నతకు సంబంధించిన అంశం. నేను వారికే వదిలేస్తాను తప్ప మేమేమి ఎవరిని అనేది లేదు. ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్కున్న ఆదరణ, కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్న పట్టు మళ్ళొక్కసారి రుజువైంది. ఇది చూసిన తర్వాతనైనా, ఇంకా రాబోయే 3 ఏళ్ళైతే ఎన్నికలు లేవు, ఇది చూసిన తర్వాతనైనా ప్రతిపక్షాలు మరి మారి ఇప్పటికైనా వాళ్ళ మనసులు మారాలి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజల పక్షాన మంచి సూచనలు చెప్తే స్వీకరించడానికి హుందాగా మేము ఉన్నాం. మా అధ్యక్షులు చెప్పింది ఒకటి, ఎదిగినప్పుడు ఎదగాలి. మేము ఈరోజు గెలిచినందుకు పొంగిపోవడం లేదు, ప్రజల మా మీద బాధ్యత పెట్టారని చూస్తాను. మా బాధ్యత పెరిగింది. హైదరాబాద్లో ఈ గెలుపుతో మా బాధ్యత 10 పెరిగింది. హైదరాబాద్ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాము. ఈ ప్రతిపక్షాలు కూడా ఈ తీర్పుతోనైనా మారుతాయని, మారి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నాం. నేనేం చెప్పాను కదా, మీరు ఇచ్చిన ప్రతి మాట. ఒక నిమిషం, గౌరవనీయులు ఒక నిమిషం, వారందరినీ మాట నేను తర్వాత కావాలంటే ఒక నిమిషం చెప్పాలి కదా.